ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కుక్కట్పల్లి నల్ల చెరువు దగ్గర మనం ఉన్నాము. సో ఈ రోజు అయితే ఇక్కడ హైడ్రా కూల్చివేతలు అయితే ఉదయం 5 గంటల నుంచే ప్రారంభించడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, ఏవైతే కమర్షియల్ షెడ్స్ కానీ కమర్షియల్ హోటల్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూల్చివేస్తున్న పరిస్థితి ఈ చోట చూస్తున్నాము. ఇక్కడైతే మీరు ఏదైతే వాటర్ది ట్యాంక్స్ ఏవైతే మీరు పెట్టుకున్నారో ఇక్కడ వాటిని కూల్చివేయడం అయితే జరుగుతుంది కదా. ఇంతసేపు మీరు కూడా వాటర్కి సంబంధించిన క్యాన్స్ అన్ని బయటికి తీసుకొచ్చారు. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? ఇక్కడ 13-14 సంవత్సరాల సంతకే ఉంటున్నాం మేడం. ఇందులోనే వర్క్ చేస్తున్నారా మీరు? ఇందులో ఇక్కడ మేమంతా ఇక్కడ పక్కకు ఉంటాం. మేమంతా లంబడోళ్ళం కలిసి మేమందరం ఇక్కడ పక్కకు మనిషికి సేఫ్టీ అని సాయం చేస్తున్నాం. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇక్కడ నుంచే వాటర్ తీసుకెళ్తుంటారా? ఇక్కడ మొత్తం ఈ సప్లై ఇక్కడికెళ్ళి అవుతుంది. ఇక్కడికెళ్ళి సప్లై మొన్ననే ఇదంతా పెట్టి మస్తు లాస్ అయిపోయాం. మొన్ననే కట్టుకునేది అంతా మొన్న ఇది మీదకెళ్ళి మొన్న కట్టేసారు. గిట్ట అయితే ఎప్పుడు ఎవరుగా ఊహించుకోలేదు. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి మీరు? ఇది కట్టి ఇప్పుడు దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. అంత ముందుకెంచాలి ఇక్కడ 15, 20, 12, 13 సంవత్సరాల సంఖ్యలో ఉంటుంది. సో ఇప్పుడు ఇలా కూల్చివేసే ముందు మీకు ఏమైనా నోటీసులు కానీ ఏమైనా పంపించారా? అంటే ముందు ఇంటిమేషన్ ఏమైనా ఇచ్చారా? మొన్న వచ్చి చెప్పిపోయారు ఇట్లా అన్ని ఖాళీ చేయాలి, ఇవన్నీ కూల్చివేస్తారని చెప్పిపోయారు. అందుకనే ఎవరు పండ్లకు పోలే ఇంటికాడ ఉన్నాం. అంటే మీరు ఇప్పుడు ఏదైతే కూల్చివేయడం స్టార్ట్ చేశారో అప్పుడే మీరు అవన్నీ బయటికి తీసుకొస్తున్నారు కదా, వాటర్కి సంబంధించిన క్యాన్స్ కానీ లోపల ఏవైతే సామాన్లు ఉన్నాయో అవన్నీ బయటికి తీసుకొస్తారు కదా. మా లాస్ అయితే కదా మొన్ననే నోటిఫికేషన్స్ వాళ్ళు ఇంటిమేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఇప్పటి వరకు ఎందుకు అలాగే ఉంచారు? అంటే మీకు సంబంధించిన సీసీ కెమెరాస్ కానీ లేదంటే పెద్ద వాటర్ ట్యాంక్ కానీ అవన్నీ అక్కడే ఉండిపోవడం జరిగింది కదా. సో అలా అదే ఇప్పుడు వెళ్ళిన కాడికి తీసినాం. కొన్ని పోయినాయి, కొన్ని లాస్ అవుతూనే ఉన్నాయి. అందిన కాడికి తీసినాం మేము. ఓకే, మరి ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఏమైనా చెప్పారా మీకు? ఇది అనుకోకుండా వచ్చేసింది. మేము ఇట్లా అవుతుందని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ వస్తుంది అక్కడ అవుతుందని చెప్పారు, కానీ ఇంక ఇక్కడ వస్తుంది టైం పెడతారు అనుకున్నాం. మొన్ననే వచ్చి చెప్పారు. నిన్న 2 రోజుల కింద వచ్చి పలానా ఆదివారం వస్తాం తీసేస్తామంటే చెప్తే ఇక మీ ఎవరు పనులకు పోకుండా హెల్ప్ చేస్తాం. అంటే దీనికి సంబంధించిన మీకు అంటే కొని సంవత్సరం అవుతుంది అంటారు కదా, మీరు కొన్నప్పుడు దీనికి సంబంధించిన ల్యాండ్ పేపర్స్ కానీ అవన్నీ క్లియర్గా ఉన్నాయా? అవి జాగోలు ఏరే మేడం. అది మేము ఇప్పుడు ఇలా ఇక్కడ పక్కకు ఉంటాం కదా, వీళ్ళకు సేఫ్టీగానే వచ్చినాం అందుకోనికే. అసలు ఎఫ్టీఎల్ ఈ కూల్చివేతలు ఇవన్నీ మీరు ఎలా చూస్తారు? మీకు అంటే మీకేమనిపిస్తుంది అసలు? అంటే కరెక్ట్ అనిపిస్తుందా ఏంటి? కరెంట్ అంటే మేడం అందరికి జరిగినట్టు మాకు జరుగుతుంది. మా ఒక్కళ్ళు కాగా మేడం, ఇప్పుడు అందరు కూల్ చేసుకుంటూ వస్తారు కదా మేడం. అందరు కూల్ చేసుకుంటే మేము ఒక్కటి ఈ ఏరియా ఒక్కటి వేరేనా, అందరి లెక్క మాది. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ కూల్చివేతలు అయితే ప్రారంభమైనాయి కదా ఎఫ్టీఎల్ పరిధిలో ఏవైతే ఉన్నాయో. సో మీరు ఎలా అనుకుంటున్నారు? ఏమనిపిస్తుంది మీకు? ఇది ఏంటంటే ఇది చెరువు కింద జాగా, ఇది చెరువు జాగా కదా. వాళ్ళకు ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి. పట్టాలు లేవని కాదు, ఆల్రెడీ పట్టా ఉన్నది. వాళ్ళు ఎమర్జెన్సీ కట్టుకొని కూలగొడితే చాలా పొరపాటు. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి కట్టడాలు అయితే జరిగినాయి? అంటే చాలా రోజులు అవుతుందమ్మా, ఇప్పుడు దగ్గర 20-30 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇది కట్టి ఒక సంవత్సరం మాత్రమే అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఇది 3 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి అయితే. సో మరి ఏంటి అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఏవైతే కమర్షియల్ ఉన్నాయో అవే కూల్చేస్తున్నారా, లేదంటే ఇళ్ళను కూడా కూల్చేస్తున్నారా? లేదు, ఇది ఎఫ్టీఎల్ దాని ఉంటేనే కూలగొట్టేస్తారు. మాకు కొద్దిగా ఎందుకన్నా వాటర్ ఇస్తుంది, మా గేదెలు ఉన్నాయి పక్కన, అట్లా అని ఆలోచన. అంటే వాటర్ అనేది ఇక్కడ నుంచి సప్లై అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ పరిధిలో వాళ్ళు ఫిల్టర్ చేసుకున్నారు. ఫిల్టర్ వాటర్ అనేది ఇక్కడ నుంచి అందరికీ సప్లై అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ నుంచి మరి ఎలా యాక్షన్ తీసుకోబోతున్నారు? మీకు ఇక దానికి ప్రభుత్వం ఏం చేస్తే సంగతి తెలియదు. ఇక దానికి మీకు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏమైనా చెప్పారా? మీకు కష్టం ఇట్లా పోతే. ఇంటిమేషన్ ఇచ్చారా మీకు ఫస్ట్ ఇది కూల్చివేతలపై? మొన్న వచ్చిర్రు, ఒకటే రోజు ఇచ్చిరాలు. ఎప్పుడు చెప్పారు మీకు? చెప్పారు ఆదివారం కూల్చారు, కొట్టేసారు. చదువుకోమంటే మేము ఇది అంతా తీసుకున్నాము, వచ్చేసారు. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన పేపర్స్, ల్యాండ్ పేపర్స్ కానీ అవన్నీ క్లియర్గా ఉన్నాయా? క్లియర్గా ఉన్నాయి. సో అయినప్పటికైనా ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి అన్నిటిని కూల్చివేస్తున్నారు కాబట్టి సో తెలియదు మనకు. ఇది ఒకటి మాకు చెప్పారు. ఇది మా సార్ నేను పని చేస్తాను. మీరు ఇందులోనే వర్క్ చేస్తారా? మరి మీకు అంటే 3 days బ్యాక్ మీకు శుక్రవారం అంటే 2 days
వాడికి 2 days. మీకు ఒక 2 days అయితే టైం ఉండే, మరి ఇప్పుడు మాత్రమే అంటే వీళ్ళు రాగానే మీరు అవన్నీ బయటికి తీస్తున్నారు కదా, వాటర్ ట్యాంక్స్ కానీ అవన్నీ. మేము వాటర్ ట్యాంక్ అని కూర్చోడానికి తాగటి నీళ్ళు అమ్ముతున్నాము. తాగటి నీళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఇది ఉంది కదా, మేము పబ్లిక్ దూపారుతున్నాము, అది అమ్ముతున్నాము. మేము ఇదే చేస్తున్నాము కానీ. సో ఇక్కడ మీ హోటల్ అయితే ఏదైతే ఉందో కూల్చేయడం జరిగింది కదా, మీరు ఎప్పటి నుంచి ఇందులో వర్క్ చేస్తున్నారు? నేను వర్క్ కాదండి, నేను వర్క్ ఆటో డ్రైవర్ని. నేను ఓకే. ఆటో డ్రైవర్ని. మరి కూల్చివేతల పట్ల మీరు ఎలా స్పందిస్తున్నారు? చాలా బాధాకరంగా ఉందండి, చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేము ఆటో డ్రైవర్లము, వర్క్ మాకు ఉంటుంది, అన్నీ ఇక్కడ ఉండొచ్చు. కానీ ఇప్పుడు సడన్గా వచ్చి తీసేస్తే మాత్రం కరెక్ట్ కాదు. నష్టపరిహారం కంపల్సరీ ఇవ్వాల్సిందే. గవర్నమెంట్ కూల్చేసింది కాబట్టి నష్టపరిహారంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇది ఉండడం జరిగింది, హోటల్ కానీ ఇక్కడ ఇవన్నీ? ఇక్కడ అన్ని మొత్తం 10 years 20 years నుంచి ఉంటున్నాయండి. వీటన్నిటికంటే క్లియర్గా పట్టాలు కానీ అవన్నీ క్లియర్గా ఉన్నాయా? పట్టాలు అంటే పట్టాలు ఇప్పుడు రోడ్లకు పట్టాలు, కరెంటుకు, అన్నిటికీ అన్నీ వచ్చేస్తున్నాయి కదండి. అన్నిటికీ పర్మిషన్ ఇచ్చిస్తున్నారు. అందరూ ఇచ్చేస్తున్నారు, మళ్ళీ తెలియదు అంటారు. మళ్ళీ ఇప్పుడు టైంకి వచ్చేసరికి ఎవరు రారు. అంటే ముందస్తుగా చెప్పడం ఏమైనా జరిగిందా? నోటీసులు ఇవ్వడం కానీ, లేదంటే ముందుగా ఇన్ఫర్మేషన్? తెలియదండి, నేను ఆటో డ్రైవర్ని, నాకు తెలియదు. ఇప్పుడు మా బాధ్యత ఏంటి అంటే నష్టపరిహారం కట్టించాలి. రోడ్డు మీద పడుతున్నాం మేము, గంట ముందైనా చెప్పలేదు. ఓనర్తో మాట్లాడిపియాలి. మీరు ఏకదళ గుల కొడితే ఎట్లయితుంది? ఓనర్తో మాట్లాడిపించి ఒక వారంలో టైం ఇస్తే ఏం కాకపోతుండే. ఇప్పుడు మేము నెలకు 50,000 కడుతున్నాం, రెంట్ కడుతున్నాం, మేము ఆగమవుతున్నాం. మేము ఆ ఓనర్తో మాట్లాడి ఒక నెల రోజులు చెప్తే అప్పుడు ఆపుతుంటే మేము ఇప్పుడు నెల కడుతున్నాం. ఆల్రెడీ అడ్వాన్స్ కట్టినాం, మేము షెడ్ వేసినాం, అన్ని కట్టినాం. ఓనర్స్ మంచిగా ఉన్నారు, మేము ఆగమవుతున్నాం. ఏది రాలేదు, ఎవ్వరికి రాలేదు, ఏకదళ వచ్చి గుల కొట్టిరు. ఒక గంట టైం ఇచ్చారా? కొంచెం ఏమి ఇవ్వలేరు, కావాలని చేసారు, మేము ఆగం చేసారు. నేను బయటకు వెళ్ళి వచ్చినాం. మేము నేను 2-3 లక్షలు కట్టాను, షెడ్ వేయించిన 10 లక్షల దాకా కట్టాం మేము. ఏకదళ దావత్ ఉంది, 10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నా, 1-2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నా. నేను ఎడుకోవాలి ఇప్పుడు. వాళ్ళు చచ్చిపోతారుగా, ఓనర్స్ చచ్చిపోతాంగా మేము. ఏం చేయాలి చెప్పు? రేపు దావత్ ఉంది, పాప దావత్ ఉంది, ఇది ఎవరు చేయాలి? ఇప్పుడు ఎవరు ఇది చేస్తాడా, ఎవరు చేస్తారు? అలా వదైనా మేము చేయాలి. ఇప్పుడు నేను ఎట్లా చేయాలి? క్యాంటీన్ కోసం అడ్వాన్స్ తీసుకున్నా నేను. మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు గొల్ల కొడితే ఏం చేయాలి? సాయి వాళ్ళ పోయి ఊరికి పోయాలా? చెప్పండి మీరు. నేను న్యాయంగా చెప్తున్నా, ఏమైనా తప్ప మాట్లాడుతున్నా? గొల్ల కొట్టిరు, ఇప్పుడు నేను అడ్వాన్స్ తీసుకున్నా, ఎక్కడ పోవాలి? నేను గొల్ల కొడితే ఏడుకోవాలి. ఏ కేసీఆర్ ఇస్తాడా, ఇంకోరు ఇస్తాడా? ఏ ప్రభుత్వం ఇస్తుంది మాకు? ఏడో బతుకొచ్చినాం, 30 సంవత్సరాలు అమ్మి చేసినాం అంతా చేసినాక ఏకదళ గూల కొడితే మేము ఏం చేయాలి చెప్పండి మీరు? ఇన్ఫర్మేషన్ అంటూ ఏమి ఇవ్వలేదు, నోటీసులు మేడం ఎవరికి ఇవ్వలేరు. మేము ఇన్ఫర్మేషన్ ఎవరికి ఇవ్వలేరు. వాళ్ళు రాత్రి నుంచి పాపము బాధపడుతున్నారు. వాళ్ళు కూల కొడతారని వచ్చారని కూడా తెలియదు వాళ్ళకి. పాపం వాళ్ళు నోటీసులు ఇవ్వలేరు. నోటీసులు ఇచ్చన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళు పొయ్యి తీసుకునే వాళ్ళు. పొయ్యిలు ఉన్నాయి 2 పొయ్యిలు తీసుకుందాము, పొయ్యి కుక్ వండుకునడానికి సిలిండర్ ఉన్నాయి, తీద్దామంటే కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు దొబ్బేసి వాళ్ళు కూల కొట్టేసి పోతావు పోరా నువ్వు అని చెప్పి దొబ్బేసి కూల కొడుతున్నారు. చిన్న పిల్లలు పడుకొని ఉంటారు, పొద్దున లేచి వచ్చి నువ్వు కూల కొడతా అంటే ఎట్లయితుంది? అంటే ఉదయం ఏ టైం నుంచి వీళ్ళు 6 గంటలకే వచ్చారు వాళ్ళు. ఇవ్వాలి కదా వాళ్ళకి, కనీసం వాడు మొత్తుకుంటున్నాడు కిరాయి కట్టేటోడు. ప్రెగ్నెంట్ ఉందా అమ్మాయి, ప్రెగ్నెంట్ ఉంది కూడా, అట్లా కూడా నేను సతాయించి వాళ్ళని కనీసం ఒక వారం రోజులు ముందనే చెప్పాలిగా. మాకు ఏ సంబంధం లేదు, ఏం లేదు. ఎగ్జామ్ 6 గంటల సార్ స్టార్ట్ చేస్తున్నారు, జేసీపీలు 2 జేసీపీలు పెట్టి గుల కొడుతున్నారు. కనీసం ఒక వారంలో టైం అని ఇవ్వాలిగా మాకు. మేము కూడా రెంట్కి వచ్చినాం, మా ఓనర్ కాదు. మేము ఏదో కష్టపడి వచ్చి 10 లక్షలు అడ్వాన్స్ కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం, చేస్తున్నాం. ఇల్లు మా పొలమే కాదు, కావాలని చేసిరు. అది తప్పది. ఎవరి కోసమో మమ్మల్ని ఆగం చేయదు కదా. సో ఇక్కడ మీరు తీసుకున్న ఈ హోటల్స్ కానీ బిజినెస్ అన్ని రెంటెడ్ గా మీరు తీసుకొని ఇక్కడ తీసుకున్నాం. రెంటెడ్ అంటే 2 పర్పల్లో తీసుకున్నాము, అడ్వాన్స్ తీసుకున్నాము. 25 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉన్నాం, రెంట్ కడుతూనే ఉన్నాం. నెలకు 1 లక్ష రూపాయలు 50,000 కడుతూనే ఉన్నాం. ఎగ్జామ్ చేస్తే ఏం కావాలా? మేము మా పరిస్థితి ఏంది? మేము బయట అమ్ముకున్నాం, చేసినాం. ఇళ్ళ సొంటలు వచ్చారు, మేము అమ్ముకున్నాం, చేసినాం. అది అట్లాంటి చేసి తప్పు కదా ఎవరైనా సరే. నేను ఎవరైనా అంటలేను, ఒక వారంలో టైం పెడితే అన్ని తీస్తున్నాం కదా మేము. ప్రెగ్నెంట్ సామాన్లు అవన్నీ అలాగే కూడా తీయలేరు, మొత్తం ఆగం చేసిరు. చనిపోవాలమ్మా, చావాలా మేము? అది నేను అనేది ఏంటంటే కనీసం ఒక 10 రోజులన్నా టైం అని ఇవ్వాలి కదా మాకు.
నేను ఊళ్ళో పొలం అమ్ముకున్నా ఫిలిం సిటీ దగ్గర అమ్ముకొని వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇల్లు కూడా గుల్ల కొడుతున్నారు గుల్ల కొడితే ఏం చేస్తారు చచ్చిపోవాలి మేము అంతే కదా పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు 20 ఏళ్ళ సంది ఎక్కడ పోయింది ఇప్పుడు ఎక్కడ పోయింది మాది అనేది అంటున్నా నేను నాసుంటోడు చాలామంది ఆగమెత్తురు నేను ఇక్కడ చెప్తున్నా కాబట్టి చాలామంది మాకు కూడా పొలాలు ఉన్నాయి ఊళ్ళో పొలాలు అమ్ముకొని ఇక్కడ పెట్టినాం అంటే కబ్జా చేసుకొని కట్టిరు అసలు FTL పరిధిలో ఉన్నాయి కదా అని చెప్పేసి అంటున్నారు 20 కదా ఏళ్ళ సంది ఎక్కడ పోయింది 20 ఏళ్ళ సంది అప్పటి ఎక్కడ పోయింది తెలివి నెలకు 50,000 కడుతున్నాం అప్పుడే ఎందుకు గుల్లగొట్టారు ఏక దాంట్లో గుల్లగొడతారు మాది మా పరిస్థితి ఏంది మేము కడుతూనే ఉన్నా 10 లక్షల దాకా 2 కట్టిన నేను ఇప్పుడు ఏక దాంట్లో గుల్లగొడితే మా బతుకు ఎక్కడ పోతాం ఎవరిస్తారు మాకు అంటే మీకు ఏమైనా చెప్పిందా గవర్నమెంట్ అంటే కూల్ చేసే ముందు మీకు ఏదైనా ఒకటి ఇస్తాము ఏకదాని వచ్చి చేసిరు అంతే 15 నిమిషాల గుల్లగొట్టిపోతూనే ఉన్నారు ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి ఇప్పుడు మేము ఎంతవరకు నష్టం జరుగుండొచ్చు చాలా నష్టమైంది 1-2 కోట్ల నష్టమైంది అది కూడా ఆలోచించాలి ఇప్పుడు మేము ఏదో బతుకొచ్చినాం అది కూడా కనీసం ఒక వారం అన్న టైం ఇవ్వాలిగా మాకు 2 జేసీబీలు 5 నిమిషాలు వేయచ్చు గోలగొట్టచ్చు మళ్ళీ కట్టాలంటే ఎంతసేపు అవుతుంది కావాలని కుట్రలతోటి రాలేదు ప్రభుత్వం మీద రాలేదు ఇక ఏం రాలేవు అని కుట్రతో చేశాడండి ఇది అంతే మాకు అంతే 100% అది అంతే మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మాకేమన్నా ఇప్పుడు గుల్లగొట్టారు కదా దానికి ఏమైనా సాయం చేయమని అంటున్నా అంతే ఇప్పుడు నాకు 10 లక్షలు నష్టమైంది 2 లక్షలు ఇస్తారా చేస్తారా లేకపోతే ఊళ్ళ మొక్కన పోతాం గట్టిన బతామని అంటున్నాను నేను